నమస్కారం శిల్ప టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైఎస్ఆర్సీపీలో భారీగా చేరికలు, రాజకీయాలకు అతీతంగా సేవలను అందిస్తామన్న ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందుతాయన్న ప్రత్యేక అధికారి రమణయ్య. ప్రజల్లో ధైర్యం నింపేందుకే అసెంబ్లీలో తీర్మానం చేశామన్న ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేసిన లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ప్రతినిధులు. నిరాశ్రయులకు అల్పాహారం పంపిణీ, పేదలను ఆదరించాలని పిలుపునిచ్చిన నోబుల్ మెడికల్ స్టోర్స్ యజమాని దాదా. నంద్యాల మండలం పులిమద్ది గ్రామానికి చెందిన పలువురు ప్రముఖులు, కార్యకర్తలతో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. స్థానిక పార్టీ కార్యాలయంలో పార్టీలో చేరిన పులిమద్ది మాజీ ఎంపీటీసీ సుదర్శన్ రెడ్డి, రఘురామిరెడ్డి, మాజీ సర్పంచ్ చిన్ననారాయణ కార్యకర్తలను పార్టీ కండువాతో ఎమ్మెల్యే సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో కార్యకర్తలను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీలు, రాజకీయాలు, కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలన్నదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యమన్నారు. గత ప్రభుత్వం తమ పార్టీ కార్యకర్తలను, నేతలను పలు రకాలుగా ఇబ్బందులకు గురిచేసినా భయపడలేదన్నారు. తమ పాలనలో ఏ ఒక్కరిపైన అక్రమంగా కేసులు బనాయించిన దాఖలాలు లేవని, రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. రాజకీయాలు, మతాలు ముఖ్యం కాదని, రాజకీయ వ్యవస్థలో సమూల మార్పు తీసుకురావాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యమని తెలిపారు. ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తూ వస్తున్నారు, పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్క పేదవాడికి న్యాయం చేయాలి, ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి న్యాయం చేయాలి అని చెప్పేసి చెప్తూ వస్తున్నారు. అదేవిధంగా నంద్యాలలో కూడా గతంలో లేనటువంటి విధంగా ఎవరిని కూడా టార్గెట్ చేసి, లేకపోతే ప్రత్యర్థులుగా ఉన్నారు కదా అని చెప్పేసి వాళ్ళ మీద కేసులు పెట్టించడమో, లేకపోతే వాళ్ళని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పించడమో, ఇలా రకంగా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు. ఇదంతా మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. సంవత్సర కాలం అయింది, ఒక్కటంటే ఒక్కటి కూడా అన్యాయంగా కేసు పెట్టిన దాఖలా లేవు. రాజకీయ కారణాల వల్ల ఒక్క కేసు కూడా ఈరోజు ఎక్కడా కూడా నమోదు కాలేదు. అయితే గతంలో పరిస్థితి మాదిరిగా లేదు. గతంలో బై ఎలక్షన్ తర్వాత దాదాపు మన వాళ్ళ మీద 73 కేసులు, అవి కూడా ఒక్కటి కూడా వాస్తవం లేని కేసులు. మాట్లాడితే ఎస్సీ ఎస్టీ కేసో, లేకపోతే అటెంప్ట్ టు మర్డర్ కేసో, లేకపోతే ఇంకా ఏదో కేసుల్లో ఇరికించి ఇబ్బందికి గురి చేసి వాళ్ళ వైపు తిప్పుకోవాలనే ఆలోచన మాత్రమే చేశారు. కానీ ప్రజలకి అభివృద్ధి చేసి మన వైపు ఆకర్షితులయ్యేలాగా చేయాలని చెప్పేసి ఇప్పుడు కూడా కోరుకోలేదు. అందుకనే వారు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి నెలకొనింది. ఈరోజు దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చేసినటువంటి రాజకీయాలు మనం చేయకూడదు, వాళ్ళలాగా మనం ప్రవర్తించకూడదు, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టద్దు అని చెప్పేసి ఎప్పుడు కూడా చెప్తూ వస్తున్నాం. అందుకని ఈరోజు ప్రతి గ్రామంలో కూడా ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా, ఘర్షణ వాతావరణం లేకుండా చూసుకోగలిగాం. ఇదే విధంగా రాబోయే 4 సంవత్సరాల కాలం ఉంది. ఇంకా ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని ముందుకెళ్తాం. గతంలో ఉన్న నాయకులని ఎలా అయితే చూసుకున్నామో మిమ్మల్ని కూడా అలాగే చూసుకుంటామని చెప్పేసి కూడా భరోసా కల్పిస్తున్నాం. గ్రామ అభివృద్ధి మాత్రమే ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నాం. గ్రామాల్లో చిచ్చు పెట్టే కార్యక్రమాలు చేయడం లేదు. మాకు రాజకీయాల కంటే అభివృద్ధి ముఖ్యమని చెప్పేసి నమ్మి ముందుకెళ్తున్నాం. ఎందుకంటే పాతకాలం రాజకీయాలు ఈరోజు తెలవు. ఎంతకాలం ఉన్నా సరే గ్రూపుల్లో, లేకపోతే తగాదాలో, లేకపోతే ఇవే చూసుకుంటూ పోతే మన పిల్లల భవిష్యత్తు మనం నాశనం చేసుకునే వాళ్ళం అవుతాం. అందుకనే ఎన్ని మా అవమానాలు మాకు ఎదురైనా, ఆ 2 సంవత్సరాల్లో మమ్మల్ని ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా, గతంలో ఎన్ని అక్రమ కేసులు మా మీద బనాయించినా మేము ఆ దుశ్చర్యకు పాల్పడటం లేదు. మేము కేవలం అభివృద్ధి వైపు నడవాలి, అభివృద్ధి చేసి ప్రజలకి చూపిస్తే ప్రజలే మన మీద ప్రేమ పెంచుకుంటారు, మనల్ని ఆహ్వానిస్తారని చెప్పేసి ఒక సిద్ధాంతంతో ముందుకెళ్తున్నాం. ఈరోజు మీ అందరి చేరిక వల్ల, ఆ ఒక
సిద్ధాంతం కరెక్ట్ అని చెప్పేసి మీ అందరూ నిరూపించినారు. కనుక మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంది రాష్ట్రం, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఒకవైపు ఆర్థికంగా చితికిపోయినా సరే షాపులు ఇవన్నీ కూడా మూతపడి, ఇండస్ట్రీలు మూతపడి ఈరోజు ఏ పని చేయకపోతే గవర్నమెంట్కి ఆదాయం లేదు. అయినా సరే మాట ఇస్తే మాట తప్పం, మడమ తిప్పమని చెప్పేసి రెండో దఫ అంటే రైతు భరోసా అయితేనేమి, లేకపోతే కాపు నేస్తం అయితేనేమి, లేకపోతే నేతన్న నేస్తం అయితేనేమి, లేకపోతే ఆటో డ్రైవర్లకు ఇవ్వడం అయితేనేమి, ఇవన్నీ కూడా రెండో దఫ ప్రారంభించడం జరిగింది. ఆల్రెడీ రైతు భరోసా 2 సార్లు ఇవ్వడం జరిగింది, నేతన్న నేస్తం 2 సార్లు ఇవ్వడం జరిగింది, ఆటో డ్రైవర్లకి రెండోసారి ఇవ్వడం జరిగింది. ఈ నెల 1వ తేదీ వస్తే, జూలై 1వ తేదీ వస్తే మాట ఇచ్చిన ప్రకారంగా పెన్షన్ కూడా 2250 నుంచి 2500 కాబోతుంది. కనుక ఒక్కసారి మాట ఇస్తే వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. ఈరోజు ప్రతి గ్రామంలో కూడా మనకి ఓట్లు వచ్చినాయా లేదా, తక్కువ వచ్చినాయా ఎక్కువ వచ్చినాయా ఇవన్నీ చూసుకోకుండా అభివృద్ధి వైపు తీసుకెళ్తూ ఉన్నాం. ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఒకవైపు అభివృద్ధి చూసుకుంటూ ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలపైన కూడా దృష్టి పెట్టడం జరిగింది. ఈరోజు గతంలో కంటే పెన్షన్లు ఎక్కువ ఇచ్చినాం, గతంలో కంటే ఇళ్ల పట్టాలు ఎక్కువ ఇవ్వబోతున్నాం, గతంలో కంటే ప్రతి ఒక్క పనిలో కూడా నాణ్యతని పాటిస్తూ వస్తున్నాం. కనుక మీ అందరూ కూడా దీన్ని గమనించాలి. ఇంకా మన గ్రామంలో ఇంకెవరైనా సరే వేరే పార్టీ మద్దతుదారులు ఉంటే వాళ్ళందరికీ కూడా చెప్పాలి, వాళ్ళకి మన ప్రభుత్వం ఏం చేస్తుందో అన్ని కూడా చూపించాలి. మీ అందరి ఆశీర్వాదం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పైన, మా పైన, జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పార్టీకి అతీతులు, పార్టీలో లేని వాళ్ళకు కూడా సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అందజేయడం జరుగుతోంది. ఎప్పుడు కూడా పలానా వాళ్ళని తీసేయమని చెప్పేసి ఎవరికి కూడా చెప్పలేదు. ఇంకా కావాలంటే ఇంకా చేర్చండి తప్పితే ఒకరికి ఇబ్బంది పెట్టద్దు అని మాత్రమే మేము చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నామంటే రాజకీయాల్లో మార్పు రావాలి, పాతకాలం రాజకీయాలు పోవాలి. ఎంతసేపు ఉన్న గొడవలు, కక్షలు, లేకపోతే రాజకీయాలు మాత్రమే చేయకూడదు. అభివృద్ధి వైపు వెళ్దాం, మన పిల్లల భవిష్యత్తును మారుద్దాం. యువతరం వస్తే మార్పు వస్తుందని చెప్పేసి అందరూ నమ్మినారు. కాబట్టి మమ్మల్ని ఈరోజు 35,000తో గెలిపించినారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని 151 సీట్ల మెజార్టీతో గెలిపించినారు. అంటే ఒక మార్పు కోరుకున్నారు. ఆ మార్పు స్పష్టంగా చూపించాలనేదే మా తాపత్రయం. 100% ఈ 5 సంవత్సరాలలో 100% చేసి చూపిస్తాం. ఆ భగవంతుని కృప కూడా ఉండాలి. ఎందుకంటే ఆర్థిక పరిస్థితి కానీ మెరుగుపడితే ఇంకా వేగవంతంగా మనము కార్యక్రమం చేయొచ్చు. ఈరోజు మా దురదృష్టం ఏంటంటే సంవత్సర కాలం అప్పుడే పూర్తయిపోయింది. ఈ సంవత్సర కాలంలో ఒక 3 నెలలు కరోనాకే సరిపోయింది. 3 నెలల నుంచి ఎవరిని కలవలే, ఎవరిని ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. దానికి ముందు ఒక నెల ఎలక్షన్లు అని చెప్పేసి, కోడ్ అని చెప్పేసి అప్పుడు ఏం చేయనిస్తారు. సో మాకు వచ్చిన 12 నెలల కాలంలో 2 నెలలు మొదట్లో అసెంబ్లీ అనో అవనో ఇవనో మొత్తం అసెంబ్లీకి పోతే, ఒక 4 నెలలు కరోనాకి, తర్వాత ఈ యొక్క ఎలక్షన్ కోడ్కి పోతే మాకు మిగిలింది 6 నెలలు మాత్రమే. ఈ రోజు వరకు మేము 6 నెలలు మాత్రమే పరిపాలన చేసాం. కనుక మీ అందరి ఆశీర్వాదం, ఆ భగవంతుని కృప ఉంటే ఖచ్చితంగా ఇంకా మెరుగ్గా చేయగలుగుతాం. ఖచ్చితంగా రాబోయే 4 సంవత్సరాల్లో మాత్రం నంద్యాలని గతంలో లేని విధంగా పరిపాలిస్తాము. ఖచ్చితంగా మీ అందరికి కూడా మంచి చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి మిమ్మల్ని అందరినీ సాధారణంగా వైఎస్ఆర్ కుటుంబంలోకి ఆహ్వానిస్తూ మండలంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుపై స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ భాస్కర్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. మండల ప్రత్యేక అధికారి రమణయ్య ఆధ్వర్యంలో సమావేశానికి హాజరైన వివిధ శాఖల అధికారులతో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులపై సమీక్షించారు. సమావేశంలో రమణయ్య, భాస్కర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరోగ్యశ్రీ, పింఛన్లు, రేషన్ కార్డులు తదితర పథకాల అమలు, లబ్ధిదారుల ఎంపిక విధానంపై పలు సూచనలు చేశారు. ఇప్పటికే ప్రభుత్వం చేపట్టిన జగనన్న చేదోడు, జగనన్న పచ్చతోరణం పథకాలకు సంబంధించిన లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు చెప్పారు. కొత్తగా ప్రవేశపెట్టిన జగనన్న చేయూత పథకంలో లబ్ధిదారుల ఎంపిక విధానంపై ఆయా కార్యదర్శులకు సూచనలు ఇచ్చినట్లు తెలిపారు.
ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు చెందిన 45 నుంచి 60 ఏళ్ల లోపు ఉన్న మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చని, ఎంపికైన లబ్ధిదారులకు జగనన్న చేయూత కింద ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. మండల జనరల్ బాడీ సమావేశం మండల స్పెషల్ ఆఫీసర్ రమణయ్య సార్ అధ్యక్షన నిర్వహించడం జరిగింది. మండల స్థాయి అధికారులందరూ కూడా హాజరయ్యారు. అదేవిధంగా పంచాయతీ సెక్రటరీలు కూడా హాజరయ్యారు. వివిధ శాఖల వారీగా మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి సమీక్షించుకోవడం జరిగింది. ముఖ్యంగా పెన్షన్స్, అదేవిధంగా రైస్ కార్డ్స్, వెటర్నరీకి సంబంధించిన అంశాలు, కోవిడ్కి సంబంధించిన సూచనలు కూడా డాక్టర్ గారు విలువైన సమాచారాన్ని ఇచ్చారు. అదేవిధంగా వివిధ శాఖలకు సంబంధించిన అభివృద్ధి నివేదికలు కూడా చదివి వినిపించడం జరిగింది. ప్రభుత్వం తరఫున వస్తున్నటువంటి ఈ యొక్క అన్ని స్కీములు కూడా లబ్ధిదారులందరినీ ఎంపిక చేయడం జరిగింది. నూతనంగా జగనన్న చేయూత అన్నటువంటి ఒక పథకాన్ని ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టారు. దానికి 45 నుంచి 60 సంవత్సరాల లోపు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలు 70,000 రూపాయలు 4 సంవత్సరాలు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ యొక్క లబ్ధిదారుల ఎంపిక కూడా చేయాలని చెప్పి పంచాయతీ సెక్రటరీలకు సూచించడం జరిగింది. అదేవిధంగా జగనన్న తోడు అన్నటువంటి స్కీమ్ కింద చిన్న చిన్న వ్యాపారులకు 10,000 రూపాయలు 0 వడ్డీతో ఇవ్వడం జరుగుతుంది. ఈ లబ్ధిదారులకు కూడా గుర్తించాల్సింది. 28వ తారీఖు నుంచి జగనన్న పచ్చతోరం తరపున మండలంలో 10,000 మొక్కలు నాటి వాటిని కూడా బతికించాలని తీర్మానించడం. సర్వీసెస్ మిగతా డిపార్ట్మెంట్ వాటి గురించి రివ్యూ కోసమని ఈ కార్యక్రమం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 3 నెలల తర్వాత సమావేశం అన్ని శాఖల వారు వారి వారి డిపార్ట్మెంటల్ యాక్టివిటీస్ కార్యక్రమాలు వివరించారు. ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏమంటే మనకి కోవిడ్ సమర్థవంతంగా ఎదుర్కొన్నాము అనే అభిప్రాయంతో ఉన్నాము. మిగతా మండలాలతో పోల్చుకుంటే టౌన్లో ఎక్కువ కేసులు ఉన్నా కూడా రూరల్ సైడ్ చాలా తక్కువ కేసులు నమోదైనాయని అభిప్రాయంతో ఉన్నారు. కానీ ఇది బిగినింగే, ఇంకా రాను ఫేస్ చేయాల్సిన అవసరం చాలా ఉంటుంది. కాబట్టి చాలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని నిర్ణయించడం జరిగింది. తర్వాత గత సంవత్సరం పథకాల అమల్లో మొదటి 10 స్థానాల్లో నంద్యాల మండలం ఉంది. దానికి కూడా సిబ్బందిని అభినందించడం జరిగింది. ఇదే టెంపోను మెయింటైన్ చేసి నంద్యాల మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని అందరి సిబ్బందిని కోరడం జరిగింది. ఈ శాఖల వారు ఈ సంవత్సరం జరగబోయే కార్యక్రమాల గురించి వివరించారు. సార్ నా పేరు డాక్టర్ సివి రమణయ్య అండి, స్పెషల్ ఆఫీసర్ నంద్యాల మండలం. దీనికి సంబంధించి 6,200 మంది కూలీల వరకు మనం చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం అయితే ఈరోజు 5,200 మంది కూలీలు రిపోర్ట్ చేయడం జరిగింది. దీంతోపాటు మనము ఈ ప్రస్తుతం జగనన్న పచ్చతోరణం కింద పండ్ల తోటల పెంపకం, పొలం గట్ల వెంబటి మొక్కల పెంపకం, నెక్స్ట్ వచ్చేసి రోడ్డు అవెన్యూ అంటే రోడ్డు చుట్టుపక్కల మొక్కల పెంపకం, ఇన్స్టిట్యూషన్స్లో కానీ ఎక్కడైనా గవర్నమెంట్ కమ్యూనిటీ ల్యాండ్స్లో కానీ మొక్కల పెంపకం చేయడానికి అని ఎస్టిమేషన్స్ చేస్తున్నాను సార్. దీనికి సంబంధించి మెయింటెనెన్స్ ఉంటుంది. మనకి పండ్ల మొక్కల పెంపకానికి అయితే బ్రతికిన ప్రతి మొక్కకి 15 రూపాయల వరకు మెయింటెనెన్స్ ఇవ్వచ్చు. రోడ్ అవెన్యూకి అయితే కనుక బ్రతికిన ప్రతి మొక్కకి మనము 5 రూపాయల ప్రకారం మెయింటెనెన్స్ ఇస్తారు. రైతుకి మనం పండ్ల మొక్కలు ఇచ్చేటప్పుడు అయితే కనుక 5 ఎకరాల లోపు పట్టాదారు పాస్బుక్ ఉన్న రైతులు మాత్రం ఎలిజిబుల్. దీంట్లో 13 రకాల మొక్కలు ఉన్నాయి. ఈ 13 రకాల మొక్కల్లో ఎవరైనా సరే రైతు ఇంట్రెస్టెడ్గా ఉంటే రూరల్ పరిధిలో, మున్సిపాలిటీ పరిధిలో అయితే రాదు, రూరల్ పరిధిలో ఉన్న వాళ్ళు మన కార్యాలయానికి కానీ గ్రామ పంచాయతీ సచివాలయానికి కానీ అప్లై చేసుకున్నట్లయితే వాళ్ళకి ఎన్ఆర్ఈఎస్ కింద ఇవ్వడం జరుగుతుంది. ముస్లిం సామాజిక వర్గాల్లో అభద్రతా భావానికి గురి చేసిన ఎన్ఆర్సీ ఎన్పీఆర్ చట్టాలను వ్యతిరేకిస్తూ అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేయడాన్ని హర్షిస్తూ ముస్లిం సంఘాల నేతలు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేశారు. పట్టణంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి సమక్షంలో బిల్లును ఆమోదిస్తూ కేంద్రానికి నివేదించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నేతలు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్ఆర్సీ ఎన్పీఆర్ చట్టాలపై మొదటి నుంచి పార్టీ వైఖరిని రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేస్తూనే వచ్చారన్నారు. అన్ని వర్గాల ప్రజలను ఇబ్బంది పెట్టే రీతిలో ఉన్న ఎన్పీఆర్ను 2010 సెన్సస్ ప్రకారం అమలు చేయాలని కేంద్రానికి నివేదిక పంపినట్లు చెప్పారు. ముస్లిం సామాజిక వర్గంతో పాటు అన్ని వర్గాల్లో భరోసా, ధైర్యాన్ని నింపేందుకే అసెంబ్లీలో తీర్మానం చేసినట్లు చెప్పారు. ముఖ్యమంత్రిగా జగనన్న ఉన్నంత వరకు ఏ ఒక్కరికి అన్యాయం జరగదని ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి భరోసానిచ్చారు. చాలా నెలల నుంచి ముఖ్యంగా ముస్లిం
సామాజిక వర్గంలో ఎంతో అభద్రతా భావానికి గురి చేసిన ఎన్ఆర్సీ ఎన్పిఆర్ చట్టాలని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసినందుకు మా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. కేవలం ముస్లిం వర్గం మాత్రమే కాదు, అన్ని వర్గాల్ని ఇబ్బంది పెట్టే రీతిలో ఎన్పిఆర్ ఉండడం మా పార్టీ వైఖరి మొదటి నుంచి ముఖ్యమంత్రి గారు స్పష్టం చేస్తూ వచ్చినారు. ఎన్పిఆర్ ఏదైతే గతంలో సెన్సస్ అని పిలిచేవాళ్ళమో ఆ సెన్సస్ 2010 ప్రకారం మాత్రమే చేయాలి. 2020లో కొత్తగా తీసుకొచ్చిన మార్పులు చేర్పుల వల్ల చాలామందికి అసౌకర్యంగా గురవుతున్నారు. కాబట్టి దాన్ని పునః ఆలోచించుకోవాలని చెప్పేసి గతంలో కూడా ప్రశ్నించడం జరిగింది. అయితే దానికి మన వంతుగా ఇంకా భరోసా కల్పించాలి. ప్రజలందరూ మనల్ని ఎన్నుకున్నందుకు వాళ్ళందరికీ ధైర్యాన్ని ఇవ్వాలన్న ఉద్దేశంతో అసెంబ్లీలో మన జరిగిన 2 రోజుల సమావేశంలోనే దాన్ని తీర్మానించి స్పష్టంగా ఎన్ఆర్సీని వ్యతిరేకిస్తున్నాం, ఎన్పిఆర్ని 2010 ఫార్మాట్లో చేయవలసిందిగా కోరుతున్నాం అని చెప్పేసి అసెంబ్లీ తీర్మానించడం నిజంగా చాలా వర్గాల్లో చాలా సంతోషాన్ని నింపింది, వాళ్ళలో ఒక ధైర్యాన్ని ఇచ్చింది. గతంలో కూడా ఏమీ భయపడాల్సిన పని లేదు, మన ముఖ్యమంత్రి గారు ఉన్నంత వరకు ఏ ఒక్కరికి అన్యాయం జరగదు అని కూడా మనం చెప్తూ వచ్చాం. ప్రజలందరూ కూడా గమనిస్తూ వచ్చినారు. ఎవరెవరు నిజంగా చిత్తశుద్ధితో ఈ ఒక ఎన్పిఆర్ని ఎన్ఆర్సీని వ్యతిరేకించారో ప్రజలందరూ కూడా గుర్తించారు. ఎవరైతే నిజంగా కరోనా సమయంలో కూడా ప్రజల పట్ల ఉన్నారో, ఏ పార్టీ పనిచేసిందో, ఏ పార్టీ నాయకులు తిరిగినారో, ఏ పార్టీ నాయకులు గతంలో కూడా ఎన్ఆర్సీ ఎన్పిఆర్ జరిగినప్పుడు కూడా ధైర్యంగా ముందుకు వచ్చేసి ప్రజలకి భరోసా కల్పించారో ప్రజలు అందరూ గమనిస్తున్నారు. ఈరోజు కొంతమంది ఎంతో మేధావుల్లాగా చెప్తూ వస్తున్నారు, మేము ఇది చేసాం, మేము అది చేసాం అని చెప్పేసి. కానీ ఈ నాయకులందరూ కూడా ఎవరు కూడా లేరు కరోనా వచ్చినప్పుడు కానివ్వండి, లేకపోతే ఉద్యమం జరిగినప్పుడు. ఈరోజు వచ్చినప్పుడు కానీ లేకపోతే ధైర్యంగా ప్రజల్లోకి వచ్చి మేమున్నంత వరకు మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్పిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నంత వరకు, మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు, నంద్యాలలో శిల్ప కుటుంబం ఉన్నంత వరకు ఎవరికి కూడా అన్యాయం జరగదు. ఏ ఒక్క వ్యక్తి కూడా నంద్యాల వదిలిపోవాల్సిన సందేహం లేదు. కాబట్టి ఎవరు కూడా మరొకసారి స్పష్టంగా గతంలో కూడా చెప్పాం, మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి. మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా మీ అందరికీ అండగా నిలుస్తున్నాడు అనేది ప్రజలు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినప్పటి నుంచి మైనార్టీస్ గురించి చాలా వాళ్ళు శ్రద్ధ పెట్టినారు. అందుకని ఎన్ఆర్సీ ఎన్పిఆర్ గురించి మన అసెంబ్లీలో తీర్మానం చేసి రద్దు చేసిన ఘనత దక్కిందంటే జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. అది మైనార్టీస్ మొత్తం అర్థం చేసుకునే విషయం అది. ఎందుకంటే అన్నగారు కూడా ఈ ఎన్ఆర్సీ గురించి బాగా తిరిగి రవికిషోర్ అన్న గారు చాలా ఇబ్బంది పడుతున్నారు. చిన్నపిల్లలు కానీ లేడీస్ కానీ మొత్తము రోడ్ల పైన వచ్చినారని జగన్మోహన్ రెడ్డి గారితో ఎన్నిసార్లు మాట్లాడడం జరిగింది రవికిషోర్ అన్న గారు. అందుకోసమే ఆయన అసెంబ్లీలో చాలా పోరాడి ఈ ఎన్ఆర్సీ ఎంపీఆర్ గురించి రద్దు చేసినందుకు మేము చాలా సంతోషంగా అన్నగారికి పూలమాల వేసి చాలా సరిపోయింది. మరి అసెంబ్లీలో ఏదైతే 2010 మరి ఎన్పిఆర్ ఏ రకంగా ఉందో ఆ రకంగా అయితే మేము అమలు చేస్తామని చాలా స్పష్టంగా ఆ తీర్మానం చేయడం చాలా సంతోషించే విషయం. మరి మన ప్రత్యర్థి పార్టీలు కానీ ప్రత్యర్థి మరి కొద్దిగా అతివాదులు కానీ దానిపై కూడా రకరకాల వక్ర భాషలు చెప్తున్నారు. పూర్తిగా రద్దు అని ఇంటి బాగుండని, ఇంకో రకంగా చేసింటే బాగుండని. మరి ఏదైతే మన లక్ష్యం ఆ ఎన్పిఆర్ మనకు అమలు కాకూడదు అనేదే మనం అసెంబ్లీలో ముఖ్యమంత్రి చేయడం చాలా సంతోషకర విషయం. ఈ విషయంలో మన స్థానిక ఎమ్మెల్యే యువ నాయకులు మరి రవికిషోర్ రెడ్డి గారు కూడా చాలా ప్రయత్నం చేసి మరి డిప్యూటీ సీఎం ఎవరైతే అంజద్ బాషా గారు ఉన్నారో వారి ద్వారా మరి ఆ ప్రస్తావన పెట్టి ఆ తీర్మానం చేయడం మనం అందరము మరి మైనారిటీ మరి వర్గమంతా ఎప్పుడు రుణపడి ఉంటాము. మరి ఈ రకంగా మనమంతా అభివృద్ధి చేసుకోనికి కూడా ఇవన్నీ సమస్యలు పక్కన పెట్టి అభివృద్ధి చేసుకోనికి కూడా అవకాశం ఉంటుంది. మరి అదేవిధంగా మరి టౌన్ అంతా ఎమ్మెల్యే గారు చాలా చక్కగా తిరిగి సమస్యలన్నీ పరిష్కరిస్తున్నారు. ఈరోజే నేను ఫేస్బుక్లో చూశాను, ఊర్లో లేను. మరి ఏదైతే శ్యామ్ నగర్, సలీం నగర్ సంబంధించి ఆ బ్రిడ్జిల నిర్మాణం కూడా మరి గత ప్రభుత్వం ఆర్భాటంగా ఇది చేసేసి
ఆ సలీం నగర్ కాంట్రాక్టర్ నాకు స్వయంగా పరిచయం కాబట్టి చెప్తున్నా, ఒక్క రూపాయి బిల్లు ఇవ్వకుండా అతనికి అప్పుల పాలు చేసి ఆ పని కూడా అట్లే ఆపేస్తే మరి ఈరోజు మరి ఎమ్మెల్యే గారు దాన్ని సందర్శించి తిరిగి ఆ పనులు ప్రారంభించినారంటే చాలా గ్రేట్. ఇది చాలా కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో బుధవారం పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. బాలాజీ కాంప్లెక్స్ లోని ఇక్రా స్కూల్ ఆవరణలో మౌలానా ముస్తక్ అహ్మద్ మస్తాన్ వలి బాబుల్లా ఆధ్వర్యంలో కార్యకర్తలు ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దేశ ప్రధాని మోదీ మోసపూరిత మాటలు నమ్మవద్దని, ట్యాక్స్ల పేరుతో భారీగా ధరలు పెంచి కార్పొరేట్ సంస్థల జేబులు నింపుతున్నారన్నారు. కార్యక్రమంలో నాయకులు ఫరీద్, కరీముల్లా, బాబా ఫక్రుద్దీన్, సలాం, ఆవాజ్ కమిటీ నాయకులు పాల్గొన్నారు. झूठे वादे, सबका साथ सबका विकास कहने वाले प्रधानमंत्री जो भारत की धरती पर भारत की आवाम गुर्बत, तकलीफ, लुक़मे को तड़प रही है और ये लॉकडाउन की वजह से बहुत परेशान है, रोज़गार खो चुकी है, छोटे छोटे जॉब्स चले गए हैं, छोटी कंपनियां बंद हो चुकी हैं, शॉप्स बंद हो चुके हैं, दुकानें बंद हो चुकी हैं। हम देखते हैं हर जगह टूलेट का बोर्ड लिखा हुआ है, किराए के लिए दुकानें खाली होती जा रही हैं, इसलिए कि व्यापारी व्यापार नहीं कर सक रहा है। किराए की ज़्यादती, करंट बिल की ज़्यादती और उसमें करेला नीम चढ़ा के जैसे पेट्रोल डीजल की कीमतों के लिए कोई लगाम नहीं है, कोई रुकावट नहीं है। ये देश की जनता कड़वी जिंदगी। దేశ ప్రధాని మోడీ మోసపు మాటలతో ప్రజలపైన పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచివేసి ఎక్సైజ్ ట్యాక్స్ పెంచడం వలన విపరీతంగా అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గుతున్న పెరిగి ఈరోజు కాలే కడుపులతో కార్మికులు ప్రజలందరూ ఉంటే వాళ్ళ జోబులు కొట్టి కడుపులు కొట్టి కార్పొరేట్ సంస్థల జోబులు నింపుతూ వాళ్ళ బొజ్జలు నింపుతూ తమ ఖజాన్ని నింపుకుంటూ దేశ ప్రజలందరినీ మోసం చేస్తామని మోడీ యొక్క దుర్మార్గ విధానాలకు వ్యతిరేకంగా లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఈరోజు నిరాహార దీక్ష చేస్తున్నాము. మేమే కాకుండా దేశ ప్రజలందరూ మోడీ యొక్క దుర్మార్గ విధానాలను, భారాలను, గోర్చుట్టుపై రోకటి పోటుల ఈరోజు పెంచే భారాలు వ్యతిరేకిస్తూ ఆకలితో అరుపులతో ఆందోళన చేస్తున్న ఆయనకు మొత్తము చెవిటివాని ముందు శంకు ఊదినట్లు కనపడుతుంది తప్ప ప్రజల యొక్క బాధలు కనపడడం లేదు, వినపడడం లేదు. అందుకే ఈరోజు చైనాలో వాళ్ళ మంత్రులే వచ్చి మన దేశ వాళ్ళను చంపేస్తుంటే ఇక్కడ ఒక అడుగు కూడా ఎవరు రాలేదని చెప్పడము ఎంత దుర్మార్గంగా మోసంగా ఈ దేశ ప్రజలను చేస్తున్నారనే విషయాన్ని దేశ ప్రజలు గుర్తించి మోడీ యొక్క దుర్మార్గ విధానాలను వ్యతిరేకించి పోరాడాలని మేము కోరుతూ, అదే సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఏదైతే ప్రపంచాన్ని సైతం వణికిస్తున్నట్టు కరోనా మహమ్మారితో ప్రజలందరూ కూడా ఇంట్లో నుంచి బయటికి రాకుండా దాదాపు 3 నెలల పాటు లాక్డౌన్లో ఇరుక్కుపోయి తినడానికి తిండి లేక, చేసుకోవడానికి పనులు లేక చాలా మంది బాధలు పడుతూ ఉన్నారు. అటువంటి సమయంలో ఆర్థిక వ్యవస్థను మెరుగుపెట్టాల్సిన కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గొప్పలు చెప్పుకుంటూ పేదవారి కడుపు కొడతా ఉన్నాడు, మధ్యతరగతి కుటుంబాల కడుపు కొడతా ఉన్నాడు. ఇప్పటికైనా సరే నీ యొక్క నీచ రాజకీయాలను మానుకొని ఈ పెట్రోల్ డీజిల్ ధరలను మరియు గ్యాస్ ధరలను తగ్గించాలని చెప్పి నంద్యాల ఆవాస్ కమిటీ తరఫు నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా రాబో కాలంలో ఈ యొక్క పెట్రోల్ మరియు డీజిల్ ధరలను తగ్గించే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగిరాకపోతే మా యొక్క పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ నేడు రిలే దీక్ష చేయడం జరుగుతున్నది. కేంద్ర ప్రభుత్వం దాదాపు 15 రోజుల నుంచి ఇష్టారాజ్యంగా ప్రజల మీద భారాలు వేస్తూ ఒక పక్క పెట్రోల్, ఇంకో పక్క డీజిల్ ధరలు విపరీతంగా పెంచడం జరిగింది. దాదాపు కరోనా నేపథ్యంలో ప్రజలంతా 3 నెలలు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే ప్రజలకు నడ్డి ఎరగొట్టుగా కేంద్ర ప్రభుత్వం నేడు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచినారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తక్షణమే పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తక్షణమే తగ్గించబోతే లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పి ఈ కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తున్నాం. నోబెల్ మెడికల్
స్టోర్స్ అధినేత దాదా జన్మదిన వేడుకలను స్థానిక చిన్మయ స్కూల్లోని నిరాశ్రయుల వసతి గృహంలో బుధవారం ఘనంగా జరుపుకున్నారు. పట్టణానికి చెందిన సర్వ్నిడి సంస్థ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ వసతి గృహంలోని 300 మంది నిరాశ్రయులకు అల్పాహారాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దాదా మాట్లాడుతూ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి స్ఫూర్తితో యాచకులు నిరాశ్రయులకు చేయూతనిచ్చినట్లు చెప్పారు. భవిష్యత్తులో కూడా పేదలు అభాగ్యులను గుర్తించి మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామన్నారు. కార్యక్రమంలో బిషప్ డాక్టర్ అనాస్, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ పాంషావలి, నాగేశ్వరరెడ్డి, మిద్దె చిన్న హుసేని, అడ్వకేట్ శ్రీనివాస్ పాండే తదితరులు పాల్గొన్నారు. 50వ జన్మదినం సందర్భంగా ఈరోజు పేద ప్రజలకు, అనాథలకు అల్పాహార విందు ఏర్పాటు చేయాలని తలంపుతో ఈరోజు ఆ అల్పాహార విందు ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ ఆహ్వానించడము, అట్లే అనాథలందరినీ ఆహ్వానించి వాళ్లకు సహృదయంతో అల్పాహారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మా మిత్రుడు దాదాగారు ఈ 50 సంవత్సరాలు కాకుండా నిండు నూరేళ్ళు ఆయన సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో, భోగభాగ్యాలతో, అష్టైశ్వర్యాలతో తులతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అసలు మాకు ఒక థాట్ కానీ లేదు. పోతూ జానన్న సార్ ఒకసారి మళ్ళీ ఒకసారి చేద్దాం సార్, కరోనాలో ఎప్పుడో చేసాం మనం, కాకపోతే అప్పుడు మనం అంత ఇదిగా చేయలేదు, ఈసారి బాగా చేద్దాం సార్ ఇట్లా అంటే, సరే ఇంకా 24వ తారీఖు నా బర్త్డే ఉంది జానన్న, ఆ విధంగానే చేద్దాము ఇట్లా అనేసి చెప్పాను. సో ఈరోజు బర్త్డే శుభ సందర్భంగా ఈ చిన్నటి విందును ఏర్పాటు చేయడం జరిగింది. నోబెల్ మెడికల్ స్టోర్ అధినేత దాదా గారి 50వ పుట్టినరోజు సందర్భంగా మంచి రుచికరమైన పౌష్టికమైన ఆహారము, అల్పాహారం ఈరోజు నిరాశ్రయులకు ఏర్పాటు చేయడం చాలా సంతోషము. అలాగే సార్ అన్నట్టుగా మన ఫోన్ చేసినప్పుడు మీరు ఆ రోజు కలిసి మనం ఇంకా 2-3 ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళమని చెప్పడం జరిగింది. సరే ఏది ఏమైనా కానీ 24వ తారీఖు నా జన్మదినం కనుక మీరు ఆ కార్యక్రమానికి మీరు ఏర్పాటు చేయని చెప్పినప్పుడు చాలా సంతోషించాను. కానీ ఈ దినము దాదాపు 150 మంది ఇక్కడ నిరాశ్రయులు రైల్వే స్టేషన్, పోస్ట్ ఆఫీస్ ప్రాంతంలో మన ప్రతిదినం చూస్తున్నాం ఇలా ఎంత ఇబ్బందులు పడుతున్నారో. మన లాక్డౌన్ సందర్భం కూడా సార్ ద్వారా అప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ దినము సారి పుట్టినరోజు సందర్భంగా మంచి అల్పాహారం ఏర్పాటు చేసిన వారికి మా హృదయపూర్వక ధన్యవాదం. అలాగే నంద్యాల పట్టణంలో ఎవరైనా కానీ ఒకవేళ జన్మదినం కానీ ఏదైనా కానీ జరుపుకోవాలనుకుంటే సర్వనీటి సంస్థ ఈ నంద్యాల పట్టణంలో మీ ముందు ఉంది అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైఎస్ఆర్సీపీలో భారీగా చేరికలు, రాజకీయాలకు అతీతంగా సేవలు అందిస్తామన్న ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందుతాయన్న ప్రత్యేక అధికారి రమణయ్య. ప్రజల్లో ధైర్యం నింపేందుకే అసెంబ్లీలో తీర్మానం చేశామన్న ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేసిన లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ప్రతినిధులు. నిరాశ్రయులకు అల్పాహారం పంపిణీ, పేదలను ఆదరించాలని పిలుపునిచ్చిన నోబెల్ మెడికల్ స్టోర్స్ యజమాని దాదా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.